షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ అనుదిన కృప మీకు ఈ విధంగా టెలికాస్ట్ కావడానికి కొరకు మరి అనేకులైన ముఖ్యంగా వైఎంపీఎం యవనస్తుల యొక్క ప్రయాస చాలా ఉన్నది. ఎక్కడెక్కడికి వెళ్ళి షూటింగ్ చేయడము, మరి అనుదినము ఈ యొక్క థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేయడము, అనుదినము అప్లోడ్ చేయడము, ఇలా యవనస్తులు చాలా గొప్పగా ఈ పని చేస్తున్నారు. యవనస్తులు దీవించబడాలని మీరు ప్రార్థించండి పరిశుద్ధులారా. ఇది నా అనుదిన కృపా వాక్యం చూసుకుందాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమంటున్నాడు పరలోకపు తండ్రి? ఆయన మన గురించి చింతిస్తున్నాడట పరిశుద్ధులారా. కానీ మనం చాలా మార్లు ఏం చేస్తుంటాము, మన చింత ఆయన మీద వేయము. మన చింత మన మీదనే పెట్టుకుంటాము, మనమే మోస్తుంటాము. కొన్నిసార్లు కొంత ఆయనకు అప్పగిస్తాము, కొంత మనం మోస్తుంటాము. కానీ అలా కాదు, మన చింత యావత్తును సంపూర్తిగా ఆయన మీద పెట్టాలి. ఆయన ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఆయన చింత యావత్తు ఆయన మీద పెట్టి మొరపెడుతున్నప్పుడు ఎక్కడో దూరదేశంలో ఉన్న తన మామ మందలు మోయిచున్న మోషే గారిని ఆ యొక్క హోరేబు కొండ యందు దర్శించి ఆ మండుచున్న అగ్నిపొదలో ప్రత్యక్షమై, అయ్యా మోషే, నేను నా ప్రజల గురించి చింతిస్తున్నాను. నువ్వు ఇక్కడ నీ మామ మందలు మోస్తున్నావు కదా, నువ్వు నిలుచున్న స్థలం అది పరిశుద్ధ స్థలము. నీవు నా ప్రజలను ఐగుప్తు నుంచి విమోచించి తీసుకురావాలి. ఎందుకనగా వారి యొక్క బాధలు కష్టాలన్నీ పరలోకమునకు చేర్చబడినవి. కాబట్టి నీవు వెళ్ళు నాయనా, నా ప్రజల గురించి నేను చింత కలిగి ఉన్నాను అంటున్నాడు. ఎంత మక్కువ గలవాడు పరిశుద్ధులారా. మరి మోషే గారిని ఐగుప్తుకు పంపించి ఆయన ప్రజలను ఐగుప్తు నుంచి విమోచించి మళ్ళీ ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి వారికి ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమైన యాషువా మెస్సియా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులారా, మీ చింత యావత్తు నా మీద వేయండి. నేను మీ హృదయం అనే తలుపుని వద్ద తట్టుచున్నాను. మీ హృదయం తెరవండి, మీ హృదయం నన్ను చేర్చుకోండి. ఆయన మాటలు మనం చేర్చుకొని మన చింత యావత్తును ఆయనకు అప్పగించినప్పుడు మన మార్గములన్నీ ఆయన సరళము చేస్తాడు. ఆయన మన త్రోవలన్నీ ఆయన మన చింత యావత్తును తీసివేసి ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు, దీవిస్తాడు. సుమా, కొన్ని మార్లు మన బిడ్డల గురించి చింతిస్తుంటాము, భార్య భర్తల గురించి చింతిస్తుంటారు, మరి పిల్లల ఉద్యోగాల గురించి చదువుల గురించి చింతిస్తుంటారు. కానీ మన చింత యావత్తు ఆయన మీద పెట్టి మనం ప్రార్థించినప్పుడు అద్భుతములు చేస్తాడు. అట్టి పరమ తండ్రి అయిన యాష మనకున్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మా చింత యావత్తు మీ మీద వేయమన్నారు. మా భారమంతా మీ మీద వేసినాడు, మా చింత మీ మీద వేసినాడు. మీరు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించి మా బిడ్డల జీవితాల్లో, మా కుటుంబాల్లో వెలుగులింపు వారై ఉన్నారని మీరు మాకు ఇచ్చిన అభయం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషువా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన రక్షకుడును మన విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సియా సముఖము నుంచి మనకు నిత్య శాంతి సమాధానము, ఆయన కృప సదాకాలము తోడయుండి అనుదినము మనల్ని బలపరిచి దీవించును గాక. ఆమేన్.